క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ముందుగా మీ అందరికీ రానున్న క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే మధ్యలో క్రిస్మస్ సందేశం ఒకటి, నూతన సంవత్సరపు సందేశం ఒకటి మీకు ఇవ్వటం జరుగుతుంది. అది సీరియల్ నెంబర్లో మీరు గుర్తించండి. సో ఈరోజు మనం క్రిస్మస్ సందేశం తీసుకోబోతున్నాం. క్రీస్తు జన్మ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో 102వ వర్తమానం తీసుకోబోతున్నాం. క్రీస్తు జన్మ రహస్యాన్ని గూర్చి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాము. క్రిస్మస్ నూతన సంవత్సరపు దీవెనలు ప్రియ ప్రేక్షకులందరికీ దయచేయమని మనవి చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేయండి. నాయనా, మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబం దీవించండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరికి కూడా షేర్ చేయండి. ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. అవునా? 7 తీర్పులను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. గత కార్యక్రమంలో ధవళ సింహాసనపు తీర్పును గూర్చి చెప్పటం జరిగింది. అయితే మధ్యలో మరి క్రిస్మస్ కొరకు, నూతన సంవత్సరం కొరకు 2 వర్తమానాలు ఏర్పాటు చేశాం. తర్వాత రెండవ రాకడ సీరియల్ యథావిధిగా కొనసాగుతుంది. ఓకే. అయితే ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం ఏంటంటే క్రీస్తు జన్మ రహస్యం. యేసుక్రీస్తు వారి జన్మకు సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు పుట్టాడా, వచ్చాడా? అది ప్రశ్న. యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు? అలాగే యేసుక్రీస్తు వారు రాక ద్వారా మానవ జాతికి కలిగినటువంటి ముఖ్యమైన ఒక 4 ప్రయోజనాలు మనం చూడబోతున్నాం. ఓకే. సో ఈ విషయాలన్నీ నేర్చుకోవటానికి మీరు సిద్ధపడండి. ఈ వర్తమానం మన సంఘాల్లో కూడా చెప్పొచ్చు. విశ్వాసులను మనం బలపరుచుకోవాలి. అన్యులకు కూడా మనం సువార్త అందించవచ్చు. ఓకే. మొదటగా మనం చూస్తే లూకాసు వార్త 19:10లో యేసుక్రీస్తు వారు జక్కయ్యతో చెప్పిన మాటలు గమనించండి. అవి జక్కయ్యకి మాత్రమే కాదు, మానవ జాతి మొత్తానికి వర్తిస్తాయి. ఓకే. లూకా 19:10లో ఏముంది? అది లూకాసు వార్త మొత్తానికి కేంద్ర బిందువై ఉంది. అక్కడ ప్రభు చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. వింటున్నారా? నశించిపోతున్నటువంటి మానవ జాతిని
వెదకి రక్షించటానికి నేను వచ్చానని ఆనాడు జక్కయ్యతో, ఈనాడు మానవ జాతి అందరితో కూడా ప్రభు చెప్పుచున్నాడు. ఓకే, ముందుగా మనం అసలు క్రిస్మస్ మూలమేంటి అని ఆలోచిస్తే, ఈ క్రిస్మస్ అనేది 2 పదాల కలయిక. ఒకటి క్రిస్టోస్ అనేటువంటి గ్రీక్ పదం, 2 మాస్ అనే లాటిన్ పదం. ఈ 2 పదాల నుంచి క్రిస్మస్ వచ్చింది. ఓకేనా? క్రిస్టోస్ అంటే గ్రీకులో ఒక బిరుదు, లేక క్రీస్తు, మెస్సయా, అభిషేక్తుడు అని పిలుస్తారు. అంటే దేవుని చేత అభిషేకించి పంపబడినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకం పొంది మానవ జాతిని రక్షించడానికి వచ్చిన వ్యక్తిని మెస్సయా, క్రీస్తు అని పిలుస్తారు. గ్రీకులో క్రిస్టోస్ అంటారు. అంటే దీన్ని మనం ఒక బిరుదుగా తీసుకోవచ్చు. ఎవరైతే మానవ జాతిని రక్షించి మోక్షానికి తీసుకొని వెళ్ళటానికి భగవంతుడు అభిషేకించి పంపించాడో ఆయన్ని క్రిస్టోస్ అంటారు. సో ఆ బిరుదు యేసుక్రీస్తుకు వచ్చింది. అలాగే రెండో బిరుదు ఏంటంటే మాస్. ఇది లాటిన్ పదం. మాస్ అంటే ఆరాధన లేక పూజ అని అర్థం. మాస్ అనేది కూడా ఒక బిరుదు. ఇది మానవ జాతిలో ఎవ్వరికీ ఇవ్వబడలేదు. ఎట్లాగ మనం మరి డాక్టర్ అని, బిషప్ అని, సెంట్ అని పిలుస్తుంటామో, అలాగే మాస్ అనేది ఒక బిరుదు అన్నమాట. ఇది మానవ జాతిలో ఎవ్వరికీ ఇవ్వబడలేదు, యేసుక్రీస్తు ఒక్కనికే వచ్చింది. లాటిన్లో ఈ మాస్ అనే పదం ఎంతో పవిత్రమైనది, విలువైనది, బరువైనది. దేవునితో సమానమైనటువంటి వ్యక్తిని మాత్రమే మాస్ అంటారు. అంటే ఆ పదాన్ని మానవ జాతికి ఆపాదించకూడదు, ఆయన దైవమై ఉండాలి. సో ఇప్పుడు మాస్, క్రైస్ట్ లేక క్రిస్టోస్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. యేసుక్రీస్తు వారు ఆరాధించబడుటకు అర్హుడు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మాస్ అనే పదం మానవ జాతులు ఎవరికి ఇవ్వబడలేదు. మనం కొన్నిసార్లు చర్చికి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మేము మాస్కి వెళ్తున్నామని చెప్తుంటారు. అంటే యేసుక్రీస్తు ఆరాధించబడుటకు యోగ్యుడు, ఆయన్ని ఆరాధించడానికి వెళుతున్నామని దాని అర్థం. సో ఈ విధంగా క్రిస్టోస్, మాస్ అనే 2 పదాల నుంచి క్రిస్మస్ వచ్చింది. అంటే క్రీస్తును ఆరాధించుట. ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాం? ఆయన వాక్యమైన దేవుడై ఉండి, త్రిత్వంలో 2వ వ్యక్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కుమారుడై ఉండి, అలాగే మరి పరలోకములో దేవునితో సమానుడై ఉండి, దేవుని యొక్క మహిమ కలిగిన వాడై ఉండి, దేవునిలో అంతర్భాగమై ఉండి, మానవ శరీరమును ధరించుకొని మానవ జన్మెత్తి భూలోకానికి వచ్చాడు కనుక ఆయన దైవము వలె భూలోకములో పూజించబడుటకు అర్హుడు అని దాని అర్థం. అందుకే యేసుక్రీస్తుని దైవ మానవుడు అని పిలుస్తారు. దేవుడై ఉండి మానవుడుగా వచ్చినవాడు. వచ్చిన చిక్కేంటంటే ఇక్కడ మనుషులు దైవాలుగా పిలువబడుతున్నారు. మనుషులై ఉండి వారు దేవుళ్ళుగా, దైవాలుగా పిలిపించుకుంటున్నారు, కొలిపించుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మనుషులు దైవాలు కాదు, దైవమే మానవుడిగా భూలోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు మానవ అవతారంలో ఇక్కడికి వచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల క్రీస్తు ఆరాధించబడుటకు అర్హుడు. మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు 4-5 అధ్యాయాల్లో 4వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా, 5వ అధ్యాయంలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆరాధించబడుతున్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు, అర్హుడు. అది మనం గమనించాలి. భూలోకములో మానవ జాతిలో దేవునితో సమానముగా ఆరాధించబడుటకు ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. అందుకు ఆయనకి క్రిస్మస్, క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఆయన భూలోకానికి వచ్చాడు గనక, దేవుని చేత అభిషేకించబడి మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు కనుక ఈరోజు మానవ జాతి ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ఎంతో అద్భుతంగా చెప్పుకుంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మరొక మాట మీకు చెప్పాలంటే, ఈరోజు మానవ జాతి అంతటిలో ఈ 250 దేశాల్లో 800 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు చేస్తున్న పండగ క్రిస్మస్ పండగ కాదా? ఒక భక్తుడు అంటాడు, పండగలకే పండగ క్రిస్మస్ పండగ అన్నాడు. కారణం ఏంటంటే, ఒక సంవత్సర కాలంలో ప్రపంచం మొత్తం మీద ఎన్ని పండగలు మనం లెక్కేస్తే కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పండగలు వస్తాయి.
రకరకాల పండుగలు ఉన్నాయి. కులానికి సంబంధించిన పండుగలు, మతానికి సంబంధించిన పండుగలు, ఒక ప్రాంతానికి ఒక వ్యక్తికి సంబంధించి ఇలా రకరకాల పండుగలు ఉన్నాయి. కానీ మీరు ఆలోచించండి, సర్వే చూడండి, మానవ జాతి అంతటిలో ఎక్కువ మంది ఆచరిస్తూ అనుసరిస్తూ ఆరాధిస్తున్న పండగ క్రిస్మస్ పండగ. సో పండగలకే పండగ క్రిస్మస్ పండగ. ఎందుకో తెలుసునా? యేసుక్రీస్తు దైవమయుండి మానవ అవతారంలోనికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి! ఆయన దేవుడై ఉండి మానవ అవతారంలోకి వచ్చాడు. ఇంకా మీకు క్రీస్తు జన్మ రహస్యం చెప్పాలంటే మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు పుట్టాడు అని మనం చెప్పకూడదు, ఆయన వచ్చాడు అని చెప్పాలి. పుట్టాడు అని చెప్తే అర్థం అంతకుముందు లేడు అని, అంతే కదా? ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడో అప్పుడే అతని యొక్క జీవితం ఉనికిలోకి వస్తుంది. కానీ క్రీస్తు అలా కాదు, ఆయన పుట్టకముందే ఉన్నాడు. ఇక్కడ పుట్టినట్టుగా మనకు ప్రత్యక్షమయ్యాడు అంతే. వాస్తవానికి జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు. అది మానవ జన్మ తీసుకొని మానవ శరీరాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? పుట్టినట్టుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యోహాను సువార్తలో చూడండి, 1వ అధ్యాయం 1:14 చూస్తే మరి క్రిస్మస్ మూలం మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1:14, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునా? ఆ వాక్యమే 14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఎవరైతే వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నారో, ఎవరైతే ఆది నుండి ఉన్నారో, ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీర రూపమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి నివసించాడు. సో దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని మనం క్రీస్తు పుట్టుక కాక క్రీస్తు వచ్చాడు అని చెప్పాలి. ఆయన కూడా ఏం చెప్తున్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు లోకాసువార్త 19:10. అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 1:15 పౌలు గారు ఏం చెప్పాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చెప్పబడింది. అక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు? పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అంటున్నాడు, పుట్టాడు అంటలేదు. కాబట్టి పుట్టాడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఉనికిని మహిమను మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆయన కూడా మధ్యలో వచ్చిన దేవుడు అవుతాడు. అసలు వాస్తవానికి దేవుళ్ళకి పుట్టకులు, పెళ్ళిళ్ళు, సంతానాలు, చావులు ఉండవు. అవి మానవ లక్షణాలే కానీ దైవ లక్షణాలు కావు. సో యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చేసాడు. అయితే మనం అర్థం చేసుకునే దాని కొరకు ఆయన పుట్టినట్టుగా మనకి ప్రత్యక్షమయ్యాడు. అది మనం గమనించాలి. కనుక క్రిస్మస్లో ఉన్న స్పెషల్ ఏంటంటే దేవుడు మానవుడిగా వచ్చుట. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తామో అలాగే ఆరాధించబడుటకు యోగ్యుడు యేసుక్రీస్తు. అందుకని ఆయనకి మాస్ చేస్తున్నాం. క్రిస్మస్, క్రీస్తును అభిషేక్తుణ్ణి ఆరాధిస్తున్నాం, అది దాని అర్థం. అంతేకాదు, మీరు రోమీలకు రాసిన పత్రిక 9:5 చూడండి, మీకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 9:5 ఏం చెప్పబడింది? పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు దావీదు సంతానముగా పుట్టాడు. అయితే ఆయన ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూసారా యేసుక్రీస్తు గురించి ఏముందో? ఆయన శరీరమును బట్టి ఇశ్రాయేలు జాతిలో పుట్టినప్పటికీ, లేక దావీదు గోత్రంలో దావీదు వంశంలో పుట్టినప్పటికీ, వాస్తవానికి ఆయన ఎవరు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పుట్టాడు, పుట్టినట్టుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. కానీ వాస్తవానికి ఆయన ఎవరు చూడండి, అక్కడ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? సృష్టికి ముందు పరలోకంలో స్తోత్రార్హుడై ఉన్నాడు, సృష్టి జరిగిన తర్వాత పాత నిబంధన కాలములో పరలోకంలో స్తోత్రార్హుడై ఉన్నాడు, ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత స్తోత్రార్హుడై ఉన్నాడు, ఇక భవిష్యత్తులో కూడా ఆయన స్తోత్రార్హుడై ఉంటాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. ఆ స్తోత్రార్హుడు అనే పదానికే మాస్ అనే పదం వాడాడు. కాబట్టి క్రిస్మస్, క్రీస్తు ఆరాధించబడుటకు యోగ్యుడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ మరి క్రీస్తు జన్మ రహస్యం ఏంటి? ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జనరల్గా ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఒక రోజు లేదా కొన్ని రోజులు చూస్తారు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని నెల రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అర్థం చేసుకోండి.
మానవ జాతిలో ఎక్కువ మంది కొన్ని కోట్ల మంది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఆ లెక్కకు వస్తే నిజ క్రిస్మస్, డైలీ క్రిస్మస్. ప్రతిరోజు మనం నిద్ర లేచినప్పుడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాం, అదే క్రిస్మస్. ఆలోచించండి, ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, అంటే క్రిస్మస్ జరుగుతుంది. నిజ క్రిస్మస్ అనేది డైలీ జరుగుతుంది. కాకపోతే బహిరంగంగా ఒక నెల రోజులు చూపిస్తున్నాం లేదా పండగగా చేస్తున్నాం. అది ఆచారంగా కాదు, ఆత్మీయంగా దాన్ని అనుసరించి చేయాలి. సో యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చేశాడు. వాక్యం శరీర రూపాన్ని ధరించుకొని వచ్చింది, అవునా? మహిమలో ఉన్న ఆయన మట్టిలోకి వచ్చేశాడు, అవును. సమస్తము కలిగిన వాడు తను తాను రిక్తునిగా చేసుకుని రావటం జరిగింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి, మీకు తెలుస్తుంది. అక్కడ పుట్టినట్టుగా మనం చూస్తాం, అంటే ఇక్కడికి వచ్చి పుట్టినట్టుగా చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూసారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎప్పుడూ పుట్టక ముందు పరలోకంలో ఉండి దేవునితో సమానముగా ఉండుట, ఉన్నాడు ఆయన, ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏం చేశాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇది అసలు సంగతి. కాబట్టి ఆయన ఆది నుండి ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు. అయితే మానవ అవతారంలోకి వచ్చాడు, వచ్చి మన కోసం మానవ జన్మను ధరించుకోవటం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్, క్రీస్తుని ఆరాధిస్తున్నాం, క్రీస్తు జన్మలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. ఓకే, తర్వాత విషయం ఏంటి? యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచిస్తే ఆయన పంపబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే పంపబడ్డాడు కనుక వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? జన్మించి పుట్టినట్టుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పంపబడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 చూడండి. గలతీ పత్రిక 4:4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను. చూసారా? కాబట్టి ఆయన పంపబడ్డాడు, వచ్చాడు, అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 3:16 మీకు బాగా అర్థమైంది. అక్కడ ఉంది క్రిస్మస్, మనకు తెలుసు ఆ వాక్య భాగం. యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అవునా? కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తుని ఈ భూలోకమునకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇచ్చుట. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి, మానవ జాతికి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది, బహుమానంగా ఇవ్వటం జరిగింది. ఎందుకో తెలుసా? ఎందుకు ఇచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అర్థమైందా? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన అంగీకరించి రక్షణ పొందుతారో, వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు అనుగ్రహించబడ్డాడు. అంటే దేవుడు ఆయన్ని పంపించాడు, అనుగ్రహించాడు. దేనికి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశించిపోకుండా నిత్య జీవం పొందేటట్లుగా దేవుడు యేసుక్రీస్తును ఈ భూలోకమునకు ఒక బహుమానంగా ఇవ్వటం జరిగింది. కనుక ఇప్పుడు క్రిస్మస్లో ఏం జరుగుతుంది? క్రీస్తు జన్మ రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. అందులో ఏంటి? మరి యేసుక్రీస్తు ఒక ఆరాధికుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఓకే, తర్వాత యేసుక్రీస్తుని దేవుడు భూలోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు పంపబడ్డాడు అంటే, ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ మానవ జాతి మొత్తం ఆయన యందు విశ్వాసముంచి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని, అర్థమైందా? నశించిపోకుండా నిత్య జీవంలో ప్రవేశించాలని దేవుడు ఆలోచించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును భూలోకానికి పంపించాడు. అంటే దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆలోచన ఏంటి? నేను నా కుమారుడు భూలోకానికి పంపిస్తున్నాను, నా కుమారుడిని భూలోకానికి ఒక బహుమానంగా ఇస్తున్నాను. ఓకే, ఎవరైతే నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో, తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారందరినీ నేను రక్షిస్తాను. నా కుమారుని అంగీకరించిన వారినే నేను రక్షిస్తాను, వారికే నేను నిత్య జీవం ఇస్తాను, మిగిలిన వారికి తీర్పు తీర్చి నిత్య నరకానికి పంపిస్తాను అని దేవుడు తన మనసులో నిర్ణయించుకొని యేసుక్రీస్తును భూలోకానికి పంపించడం జరిగినది. సో ఇలాగ మనం అర్థం చేసుకోవాలి.
దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు జన్మ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు వచ్చిన ఉద్దేశం తెలుసుకోవాలి. దేవుడు తన మనసులో ఆలోచించుకున్నాడు, నా కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారిని నేను రక్షించాలి. అది నా కుమారుని అంగీకరించకపోతే వారిని శిక్షిస్తాను, తీర్పు తీరుస్తాను, నరకాన్ని పంపిస్తాను అని దేవుడు తన మనసులో నిర్ణయించుకున్నాడు. అందుకే వాక్యంలో ఏముందో తెలిసిన కీర్తన 2:10 యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే క్రీస్తును మనం ఆరాధించాలని, ఆరాధించకపోతే దేవుడు కోప్పడతాడని ముందే ప్రవచనం ఉంది. చూసుకోండి, కీర్తన 2:10 ఉంది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు ఆయన కోపం త్వరగా రగులుకొనును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. అంటే కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి, ఆయన ఆరాధించండి, పూజించండి, లేకపోతే ఏమవుతుంది, ఆయన కోపడతాడు, ఆయన కోపం రగులుకొనిద్ది, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు అని ముందుగానే ప్రవచనం చెప్పబడింది. అంతేనా? అలాగే యోహాను సువార్తలో 3:36 చూడండి, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం కలిగిన వాడు, కుమారునికి విధేయత చూపని వాడు మరి జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీదకి వచ్చును. చూసారా, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారికే నిత్య జీవం. మరి కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏం జరుగుతుంది? వారికి జీవం రాదు కానీ దేవుని యొక్క తీర్పు, ఉగ్రత వాని మీదకి వస్తుంది. సో ప్రియులారా, మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి పంపబడ్డాడు, వచ్చాడు, వచ్చేం చేశాడు? ఇక్కడ జన్మించి పుట్టినట్టుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. ఓకే, అంతవరకు ఓకే. సరే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే దేవుడే ఆయన్ని ఒక గిఫ్ట్గా మనకిచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్లో మనం ఏం చేస్తున్నాం? గుర్తుగా ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నాం. క్రిస్మస్లో మనం ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నాం. ఎందుకు? దేవాతి దేవుడే తన కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు గిఫ్ట్గా ఇచ్చాడు గనక దానికి సాదృశ్యంగా మనం ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మన ప్రేమను చాటుకుంటున్నాం. అంతేకాదు, ఆయన మనల్ని రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనం హ్యాపీ క్రిస్మస్ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నాం. కారణం ఏంటి? మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా, ఆయన నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు కదా, అందుకు హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాం. ఇంకా మీకు సింపుల్గా, క్లుప్తంగా చెప్పాలంటే, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి 4 ప్రయోజనాలు మనకిచ్చాడు. చాలా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ సందర్భాన్ని బట్టి మీకు చెప్తాను, గమనించుకోండి. 4 ప్రయోజనాలు మీరు పట్టుకోవాలి. మొదటి ప్రయోజనం ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందు, అంటే ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆ 4000 సంవత్సరాల కాలంలో మానవ జన్మకి లేక మానవ జాతికి విలువ ఉండేది కాదు. ఈ పశువులు, ఈ పక్షులు, జంతువులు ఎలా ఉండేయో మనుషులు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పశువులు, జంతువులు అనుకోండి, అవి పుడతా ఉంటే చనిపోతూ ఉంటాయి. ఎన్ని పుట్టినాయో తెలియదు, మరి ఎప్పుడు చనిపోయినాయో తెలియదు, వాటికి విలువ లేదు. మరి అప్పుడు మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉండేది. క్రీస్తు భూలోకానికి రాకముందు మనుషులు పుట్టేవాళ్ళు పుడతా ఉండేవాళ్ళు, చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు, జనాభా ఎంతమంది ఉన్నారో తెలియదు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి మానవ జన్మ తీసుకొని వచ్చాడో ఫస్ట్ టైం జనాభా లెక్క భూమి మీద మొదలైంది. అంటే మానవ జన్మకు విలువ వచ్చింది. అప్పుడు ప్రపంచాన్ని రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ చక్రవర్తిని ప్రేరేపించి జనాభా లెక్క వేయించాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు కనుక ఆయన కూడా మనిషిగా లెక్కించబడటానికి, రికార్డులోకి ఎక్కటానికి ఫస్ట్ టైం జనాభా లెక్క మొదలైంది. యేసుక్రీస్తు భూలోకానికి రాకముందు జనాభా లెక్క లేదు, మానవ జాతికి విలువ లేదు, మనుషులు జంతువులు సమానంగానే ఉన్నారు. సో యేసుక్రీస్తు వచ్చి మనుషులను జంతువులను వేరు చేశాడు. మనిషి ఒక జంతువు కాదు, పశువు కాదు, మనిషి సపరేట్, మనిషి స్పెషల్ అని యేసుక్రీస్తు జన్మ ద్వారా రుజువైంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడే మొదటిసారి జనాభా లెక్క వేశారు. అప్పటి నుంచి జనాభా లెక్క మొదలైంది. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్క వేస్తున్నారు. అప్పుడు ఎంతమంది పుడుతున్నారు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు, ఎప్పుడు మరణిస్తున్నారు, ఏ ఊరిలో, ఏ దేశంలో, ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, అదంతా తెలుస్తుంది. అప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వటం మొదలైంది. అంటే మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి మానవ జాతికి, మానవ జన్మకు విలువ తీసుకొచ్చాడు. అందుకు ఈరోజు హ్యాపీ క్రిస్మస్. లేకపోతే మనకి పశువులకు తేడా ఏముంది? ఒకసారి మీరు ఆలోచించాలి. మానవ జాతిలో ఎంతోమంది పుట్టారు, కానీ జనాభా లెక్క లేదు కదా. మానవ జాతికి విలువ వచ్చింది ఎప్పుడు? క్రీస్తు వచ్చినాకేగా. అందుకే కదా ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ చేస్తున్నాం, అందుకే కదా క్రీస్తుని ఆరాధిస్తున్నాం, అందుకే కదా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు సంతోషంగా ఉంటున్నారు.
ఎందుకంటే ఆయన వచ్చి మానవ జన్మకు విలువ తీసుకొచ్చాడు. కారణం ఆయన మన జన్మలోకి వచ్చాడు కనుక మన జన్మకు విలువ వచ్చింది. యేసుక్రీస్తు మన జన్మలోకి రాకపోతే మన జన్మకు విలువ ఎక్కడుంది మీరు చెప్పండి? అసలు మనకు జనాభా లెక్క ఎక్కడుంది? పుట్టేవాళ్ళు పుడతా ఉంటే చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటే ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు కదా ఈ లెక్కలు వచ్చినాయి, గణాంకాలు వచ్చినాయి. ఎప్పుడు యేసుక్రీస్తు జన్మించినాకే కదా మొట్టమొదటిసారి మరి ఆ ప్రజా సంఖ్య రాయబడింది. సో దాన్ని బట్టి యేసుక్రీస్తు జన్మ రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన వచ్చి మానవ జాతికి విలువ తీసుకొచ్చాడు, ఒకటి. రెండవది, యేసుక్రీస్తు వచ్చినాకే మనకు సంవత్సరాల లెక్క వచ్చింది. అంతకుముందు చరిత్ర లేదు, క్యాలెండర్ లేదు. మనం సంవత్సరాల లెక్క చెప్పుకోవటానికి కుదిరేది కాదు. ఎవరు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు వారికి మ్యారేజ్ అయింది, ఎప్పుడు మరణించారు, లేక ఎప్పుడు ఆ గృహప్రవేశం చేశారు, మరి ఎప్పుడు ఏదైనా ఒక వస్తువు కనిపెట్టారు, ఏమి జరిగింది, అసలు ఏది చెబుదామన్నా ఒక డేట్ లేదు మనకి. ఓ చరిత్ర లేదు, డేట్ లేదు, క్యాలెండర్ లేదు. అంటే మానవ జాతి ఏ పరిస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోండి. కానీ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినాక, ఆయన చారిత్రక పురుషుడుగా ఇక్కడికి వచ్చినాక చరిత్ర రెండు బద్దలుగా చీలిపోయింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. కాబట్టి ఇప్పుడు మనిషికి క్యాలెండర్ వచ్చింది, మనిషికి ఒక డేట్ వచ్చింది. అంటే ఒక వ్యక్తి తాను ఎప్పుడు పుట్టాడో చెప్పాలన్నా, ఎప్పుడు చనిపోయాడో చెప్పాలన్నా, లేక ఏం జరిగిందో చెప్పాలన్నా ఆ చరిత్ర చెప్పటానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. క్రీస్తును ఉపయోగించుకోకుండా నువ్వు డేట్ చెప్పగలవా? మీ పుట్టినరోజు ఎప్పుడని అడిగామనుకోండి, నువ్వు ఎలా చెప్పగలవు? ఆలోచించండి. సో యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన చరిత్ర వచ్చింది. అందుకని హిస్టరీ, హిస్ ప్లస్ స్టోరీ, హిస్టరీ. యేసుక్రీస్తును గూర్చిందే చరిత్ర. ఆయన చరిత్రకు శక పురుషుడు. సో యేసుక్రీస్తు వచ్చి మానవ జాతికి చరిత్రను తీసుకొచ్చాడు, క్యాలెండర్ తెచ్చాడు, సంవత్సరాల లెక్క తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం డేట్ చెప్పుకోవటానికి యేసుక్రీస్తుని మనం ఉపయోగించుకుంటున్నాం, అవునా? తర్వాత మూడో విషయం చెప్తే, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మానవ జాతికి పాప క్షమాపణ తీసుకొచ్చాడు. అది మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుడి కనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, మూడవది ఆయన వచ్చి మనకి పాప క్షమాపణ తీసుకొచ్చేశాడు. నాలుగోది, ఆయన వచ్చి పరలోక ద్వారం తెరిచాడు. ఈ లోకములో ఉన్న మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత పరలోకంలో నివసించేటట్లుగా ఆయన పరలోక ద్వారం తెరిచి మనకు ఆహ్వానం ఇచ్చి వెళ్ళిపోయాడు. రెండవసారి వచ్చినప్పుడు ఎవరెవరైతే రక్షణ పొందుతారో వారందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. మొదటిసారి వచ్చాడు, మనం రక్షించాడు, మనల్ని క్షమించాడు, పరలోక ద్వారం తెరిచాడు, మనకు ఆహ్వానం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ ఆహ్వానాన్ని మనం తీసుకొని సిద్ధపడాలి. రెండవ రాకలో వచ్చినప్పుడు ఈ ఆహ్వానాన్ని బట్టి మనం ఎత్తబడే సంఘంలోకి వెళ్ళిపోతాం, పరలోకంలో ప్రవేశించి పరలోక పౌరులుగా ఉంటాం, సదాకాలం ప్రభుతో నివసిస్తాం. కాబట్టి ఒకరితో ఒకరు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ, క్రీస్తు జన్మ రహస్యాన్ని తెలుసుకొని, క్రీస్తు వచ్చుడు ద్వారా మానవ జాతి కలిగిన ప్రయోజనాలను తెలుసుకుంటూ, ఇతరులకు కూడా సువార్త ప్రకటిస్తూ, మనం అందరం ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషంగా ఉండాలని, ఇది జీవితాంతం కొనసాగి ఒక క్రిస్మస్గా ఉండాలని మీ అందరికి మనవి చేస్తూ, మన జీవితాల్లో నిజ క్రిస్మస్ జరగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాం. క్రిస్మస్ దీవెనలో ఆనందం ప్రతి ఒక్కరికి దయచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి, రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368. 9440402368. God bless you.